మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయం 27 వచనం. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడల ననుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కట్టడలను విధులను అనుసరించాలి అని అనుసరించలేకపోతూ బాధపడుతూ ఉంటున్న వారితో దేవుడు చెప్తున్న మాట, నా ఆత్మను మీ యందు ఉంచబోతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనకొక బాధ ఉంది. ఏంటి? మనం ఎంత ప్రయత్నించినా దేవుని వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకున్న బలహీనతల ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడే స్వయాన నీతో చెప్తున్నాడు, నా ఆత్మను నీ యందు ఉంచి నేను చెప్పిన ప్రకారం నడుచుకునే విధముగా నీకు శక్తినిస్తా, బలమునిస్తా అని నిన్ను ధైర్యపరచడానికి దేవుడు ఈ మాటల ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఈ గొప్ప సహాయం నువ్వు పొందుకోవాలా. ఎందుకంటే నీకు ఆశ ఉంది ఆయన కట్టడలను అనుసరించాలని, నీకు ఆశ ఉంది ఆయన విధులను గైకొనాలని, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. కాబట్టి నీ బలహీనతను దేవుడు చూచాడు, అందుకే ఆయన ఆత్మను నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆత్మను పొందుకో. బిగ్గరగా దేవుని దగ్గర స్వరమెత్తి మొర్రపెట్టి, అయ్యా నాకు సహాయం చేయండి, నీ కట్టడలను నీ విధులను అనుసరించి గైకునే విధముగా నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నీ ఆత్మను నా యందు ఉంచండి తండ్రి అని దేవుని సహాయం అడిగి ఆయన ఆత్మను మీ యందు ఉంచుకొని దేవుని కట్టడలను దేవుని విధులను అనుసరించి గైకొనే విషయంలో బలం పొందుకోవాలని, శక్తి పొందుకోవాలని దేవుని పేరు మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలు. ఎవరైతే నీ కట్టడలను నీ విధులను అనుసరించి గైకొనడంలో బలహీనంగా ఉంటున్నారో వారందరి మీద నీవు చెప్పిన ప్రకారం, నీ వాగ్దాన ప్రకారం యేసు నామములో నీ ఆత్మను వారి యందు ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు నామములో వారిని నీ ఆత్మతో దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కట్టడలను నీ విధులను అనుసరించి గైకునే బలం మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.